హలో, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మా తోటలో ఎంట్రన్స్లో రెండు వైపులా ఉన్నటువంటి మందారాలండి. ఇవి మందారం మొక్క పూస్తే ఎంత అందంగా ఉంటుందో, కొన్నిసార్లు ఒక్కసారి చీడపీడ స్టార్ట్ అయితే అంత కష్టంగా కూడా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చక్కగా చెట్టు నిండా పూలు కనపడతాయి. కొద్దిగా వదిలేసామంటే ఓ పక్క నుండి ఎండిపోతూ ఉంటుంది. ఇది మందారలో మనకు కనిపించేటువంటి కష్టము సుఖం. సరే, మందార చెట్టు నేల మీద పెడితే ఇక దానికి ఉన్నన్ని పూలు అయితే ఎక్కడ ఉండవు. కానీ మనం పెట్టేది చిన్న చిన్న బకెట్లలో లేకపోతే చిన్న కుండీలలో. సో నేనైతే దాదాపుగా నా దగ్గర 12 రకాల మొక్కలు ఉన్నాయి. 12 అంటే రంగులు కానీ రెక్కలు కానీ విడివిడిగా చూస్తే ఇలా 12 రకాలు ఉన్నాయి. 12లో దాదాపు 8 20 లీటర్ల బకెట్లలో పెట్టాను. మిగతావి మామూలు 10 లీటర్స్ బకెట్స్లో పెట్టాను. ఇందులో రెక్క, ముద్ద, తర్వాత 2 రంగులు, ఒక వెల్వెట్ క్లాత్ లాంటివి, చిన్నవి పెద్దవి, ఇలా తెలుపు, పసుపు, ఆరెంజ్, ఇలా రకరకాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే మందారకు వచ్చేసరికి మనకి అతి భయంకరమైన, ఇది ఒక పట్టుకొచ్చులాగా ముద్దలాగా ఉందండి. అతి భయంకరంగా ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే మిలీబగ్గీస్ అండి. ఒక్కసారి కొద్దిగా చూసుకోకపోతే మొత్తంగా పాకి చెట్టంతా చచ్చిపోయే పరిస్థితి కనబడుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాము అంటే ఎంబటే అంటే ఇనిషియల్ స్టేజ్లో అయితే దాన్ని దాదాపు మనం ఏదైనా పేపర్ పట్టుకొని క్రాష్ చేసినా కూడా అది పోతుంది. సరే, లేదు కొంచెం పెద్దగా ఇంకొంచెం ఉంది అంటే ఆ కొమ్మ వరకు కట్ చేయడం, ఇట్లాగ ఇనిషియల్ స్టేజ్లో మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ ఒక్కసారి ముదిరింది అంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద చెట్లు కూడా పాడయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక పువ్వులు, ఈ పువ్వులకు వచ్చేసరికి ప్రతినిత్యం దేవుడికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రతిరోజు పుష్పాలు పోస్తూనే ఉంటాయండి. ఈ పువ్వులు ప్రతిరోజు మనకి కావాల్సినన్ని దేవుడికి పెట్టుకోవచ్చు. ఇన్ని రంగులు ఉదయం లేవగానే మనకి చక్కగా ఆ సూర్యుడితో పాటు, మందారం అంటేనే ఒక అర్థం ఉంది, మందంగా విచ్చుకునే పూలు అంటారు. అంటే సూర్యుడి కిరణం అలా వస్తూ ఉంటే నెమ్మదిగా విచ్చుకుంటాయంటండి. అలాంటి మందార పూలు ఒక రోజంతా ఉంటాయి, దేవుడి పాదాల మీద నిద్రపోతున్నట్టుగా తెల్లారికి వాడిల్లిపోతూ ఉంటాయి. మరి ఈ పువ్వులు అందంగా చెట్టు మీద వదిలేస్తే ఒక రోజంతా ఉంటాయి, చెట్టు కాదని దేవుడి మీద పెడితే కూడా ఒక రోజు ఉంటాయి. సాయంత్రం వరకు చక్కగా పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. ఇంతకంటే మనం పెద్దగా వీటిని ఉపయోగించుకునేది ఏమీ కనబడదు. చాలా తోటలో మాత్రం రంగురంగుల్లో ఉండడం వల్ల తోట అందంగా కనపడుతుంది. అంటే ఏదో పువ్వులు కట్టుకొని మనం తలలో పెట్టుకోవడమో, లేకపోతే 2-3 రోజులు ఉంటాయి, ఒకసారి పూస్తే వారం రోజులు ఉంటాయి అన్నదైతే లేదు. దీన్ని ఎంత కట్ చేస్తే అన్ని బ్రాంచెస్ వస్తాయి, అన్ని బ్రాంచెస్ వస్తే అంత పూత వస్తుంది. ఇది కాకపోతే కుండీ చిన్నదై పూలు ఎక్కువ అవుతున్న కొద్దీ పోషక పదార్థాలు తక్కువ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా కనీసం 20 రోజులకు ఒక్కసారైనా సరే ఎంతో కొంత ఏదో ఒకటి కంపోస్ట్, వర్మి కంపోస్ట్ అవ్వచ్చు, కిచెన్ కంపోస్ట్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా మనం కొనుక్కొచ్చినటువంటిది పేడ, లేదు మనం తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి అన్ని రకాల ద్రావణాలు, లేకపోతే పౌడర్స్, ఎగ్ షెల్స్ తోటి, వాటితో ఈ అరటిపళ్ళ పీల్స్తో ఇవి తయారు చేస్తాం కదా. ఇందులో ఏదైనా సరే మనకు నచ్చింది. లేదు, కొంతమంది అయితే చక్కగా బియ్యం కడుగు నీళ్ళు 5-6 రోజులకు ఒకసారి అలా కలిపి పోస్తూ 5 రోజులకు వచ్చిన బకెట్ అవుతాయి బియ్యము, పప్పు, ఆకుకూరలు, అలాంటివైనా సరే చక్కగా నీళ్ళని మనం 1 వీక్ ఒకసారి ఆ నీళ్ళు వేసినా కూడా చక్కగా లిక్విడ్ ఫెర్టిలైజర్ చక్కగా ఉంటాయి. చూడండి, ఈ పువ్వు ఎంత చక్కగా గులాబీ పువ్వులా కనబడుతుంది. ఇందులో అనేక రంగులు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి మాత్రం ఇవేనండి. అంటే ఇంకా కొన్ని రంగులు మధ్యలో మాయమవుతూ ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా చూసుకోకపోతే కొద్దిగా చీడ ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు మాయమవుతుంటాయి, సంవత్సరానికి 1-2. సో మందార ఆకు అనగానే కొద్దిగా అందరికీ తెలుస్తుంది, కానీ కొన్ని వెరైటీస్లో ఈ గులాబీలాగా ఉన్నటువంటిది ఆకు వేరుగా ఉంది. మందారాన్ని మనం ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే తల బాగా పెరగడానికి దీన్ని ఒక షాంపూ లీఫ్ లాగా ఉపయోగించేటువంటిది మందారాకు అండి. మందారాకు చాలా జిగురుగా ఉంటుంది. ఇది జుట్టు పెరగడానికి, అలాగే మందార పువ్వులను కూడా, అంటే ఇంకెక్కడ ఉపయోగించమని ఇందాక అన్నాను, దాన్ని సవరించుకుంటున్నాను ఇప్పుడు. ఆ పువ్వుల్ని
కొబ్బరి నూనెలో మనము అంటే బాగా మరుగుతూ ఉన్నప్పుడు అది వేసి చిన్న మంట మీద వదిలేస్తే పువ్వంతా ఎండిపోయినట్టు అంటే డ్రై అయిపోతుంది పైకి తేలే వరకు. అలా చేసిన నూనె పెట్టుకోవడం చక్కగా వాటి వల్ల జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకి తలస్నానం చేయడానికి ఆకులు ఉపయోగపడతాయి. పూలు ఆకులు ఈ రకంగా మనం వాటిని అయితే యూజ్ చేస్తారండి. ఏదేమైనా సరే ఓ తోట, చిన్నపాటి తోట, ఏదైనా ఏ తోట అయినా సరే, లేదు నాకు ఉట్టి పోర్టికో ఉంది అంటే ఆ పోర్టికోలోనైనా సరే కొన్ని అంటే 1, 2 మనం కుండీల్లో పెట్టిన మందార పువ్వు ఉంది అంటే దేవుడికి పువ్వులకి కొరత లేదండి. నిత్యం పూస్తూనే ఉంటాయి. ఇలా 5, 6 చెట్లు ఉన్నాయంటే ఓ చెట్టు సరిగ్గా పూయగలిగే సమయంలో కూడా ఇంకో చెట్టు పూస్తూ ఉంటుంది. ఇది ఒక మనకు ప్లస్ పాయింట్. అంటే ఏ చెట్టు అయినా సరే ఒక చెట్టు పూయకపోతే రెండో చెట్టు పూస్తూ ఉంటుంది. ఇక మూడవది ఏంటి అంటే ఎక్కువ చెట్లు ఉన్నాయంటే మనం దేవతామూర్తుల్ని అలంకరించుకోవడానికి బాగా ఉంటాయండి. ఇదండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి.